ఒక్క కోడలితో వేగడమే కష్టమనుకుంటే ఇప్పుడు సూరమ్మకి 2 కోడళ్ళొచ్చారు. వాళ్ళు సూరమ్మతో ఆడుకుంటారా? లేక సూరమ్మయ్య వాళ్లతో ఆడుకుంటుందా చూద్దాం. ఎన్ని రోజులైందో నా కొడుకుల్ని చూసి. ఒకడేమో ముంబై ఎళ్ళాడు, ఇంకోడేమో హైదరాబాదెళ్ళాడు. ఎలా ఉన్నారో ఏంటో. ఇద్దరూ 2 చేతులా సంపాదిస్తున్నారు. పాపం అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నారో ఏవో. ఇంతలో సూరమ్మ ఇంటికి తన స్నేహితురాలైన ప్రమీల వస్తుంది. ఏంటి సూరమ్మా, ఏదో బాధలో ఉన్నట్టున్నావు? ఏం లేదు ప్రమీల. నేను నా కొడుకుల గురించి ఆలోచిస్తున్నా. పాపం వాళ్ళక్కడ ఎలా ఉన్నారో ఏమో. అసలు ఏం తింటున్నారో ఏమో. అయ్యో, కొడుకుల గురించి ఆలోచిస్తున్నావా? వాళ్ళేమైనా చిన్నపిల్లలా చెప్పు. వారి గురించి ఇంతలో బాధపడుతున్నావు. ఒక్కొక్కరికి పెళ్ళిడొచ్చింది. వాళ్ళ గురించి ఇలా భయపడితే ఎలా చెప్పు? పిల్లలు ఎంత పెద్దవాళ్లైనా సరే వాళ్ళ గురించి భయం అలాగే బాధ ఉండనే ఉంటుంది కదా. ఎంతో కష్టపడి చదివించాను. చదువుకున్నన్ని రోజులు వాళ్ళు నాకు దూరంగా హాస్టల్లో ఉండేవారు. అప్పుడు కూడా వాళ్లతో నేను సరిగ్గా సమయాన్ని గడపలేకపోయాను. ఇక ఇప్పుడు ఉద్యోగాలొచ్చిన తర్వాత కూడా నాకు దూరంగా వెళ్ళిపోయారు. జీవితం అన్నాక ఇలాగే ఉంటుంది. నువ్వు బాధపడకు. త్వరలో నీ కొడుకులు నీతో పాటు కలిసి హాయిగా ఉంటారులే. కేవలం కొడుకులు మాత్రమే కాదు, కోడళ్ళు కూడా నీతో పాటు కలిసి హాయిగా జీవించే రోజు ముందరే ఉంది. ఆహా, ఎంత చక్కని మాట చెప్పావు. ఆగు, ఇప్పుడే నీకేదైనా తీపి పదార్థాన్ని వండి పెడతాను. తీపి పదార్థం అంటే గుర్తుకొచ్చింది. మొన్న నా కొడుకులు నాకు ఫోన్ చేసి 2 నెలలకు సరిపడ స్నాక్స్ తయారు చేసి పంపించమన్నారు. నువ్వు కూడా నాకు సహాయపడ్డావంటే బాగుంటుంది ప్రమీల. అరే, ఎందుకు సహాయపడను చెప్పు. తప్పకుండా సహాయపడతాను. ఇంతకీ ఏం స్నాక్స్ తయారు చేయాలనుకుంటున్నావు? నా చిన్న కొడుకు ముంబైలో ఉంటాడు. వాడికి స్వీట్స్ అంటే బాగా ఇష్టం. వాడి కోసం ఏదైనా స్వీట్ తయారు చేద్దాం. ఇక నా పెద్ద కొడుకు హైదరాబాద్లో ఉంటాడు గదా. వాడికేమో కారంగా ఉండే మురుకులు, చెకోడీలంటే బాగా ఇష్టం. వాడి కోసం కారంగా ఉండే స్నాక్స్ తయారు చేద్దాం. ఒక కొడుకుకేమో స్వీట్స్ అంటే ఇష్టం, ఇంకొక కొడుకేమో హాట్ అంటే ఇష్టం. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను వాళ్ళిద్దరిని. ఆ తర్వాత చూడనేలేదు. ఈసారి వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు నన్ను పిలువు. నేను కూడా వాళ్ళని చూస్తాను. అలా సూరమ్మ మరియు ప్రమీల స్నాక్ చేస్తూ కూర్చుంటారు. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. సూరమ్మ తలుపు తెలుస్తుంది. బయట నిలబడి ఉన్న తన 2వ కొడుకైన నవీన్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఓరేయ్ నవీన్, నువ్వేంట్రా ఇలా వచ్చేసావు? ఒక్క మాట కూడా చెప్పలేదు. నన్ను సర్ప్రైజ్ చేయడానికే గదా. హాహా, అదే మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి ఇలా వచ్చాను. నాకు తెలుసురా వెధవ. కనీసం గంట ముందైనా చెప్పాల్సింది గదా. నీకోసం నేను ఇష్టమైన గోంగూర పచ్చడి చేసి పెట్టేదాన్ని. ఏంటి నవీన్, అమ్మ గుర్తుకొచ్చిందా? ఇలా హఠాత్తుగా వచ్చేసావు? అవునాంటిగారు, అమ్మ గుర్తుకొచ్చి హఠాత్తుగా వచ్చాను. నేనంటే వీడికెంత పిచ్చో. నన్ను వదిలి క్షణం కూడా ఉండలేడు వీడు. అయినా తప్పక ముంబైకి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాడు. ఇలా అయితే ఎలారా? రేపొద్దున నీకు పెళ్లి చేయాలనుకుంటున్నా. నువ్వేమో ఇంకా మీ అమ్మ చుట్టే తిరుగుతున్నావు. ఏంట్రా నువ్వు? అమ్మా, అదేంటంటే అది. నమస్తే మాజీ. అరే, నువ్వేంటి ఇలా వచ్చావు? నేను పిలిచేదాకా గేటు వద్ద నిలబడమని చెప్పాను గదా. ఎవరయ్య అమ్మాయి? ఎక్కడ్నుంచి తీసుకొనొచ్చావు? ఈ పిల్ల మాటలేంటి ఏదో తేడాగా ఉన్నాయి? అరే, ఎవరు బాబు ఈ అమ్మాయి? అది అంటే అమ్మా, నువ్వు ఈ మధ్య పనులు చేయలేకపోతున్నావని చెప్పావు కదా. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. అందుకే నీకోసం పని మనిషిని తీసుకొచ్చాను. ఆహా, నా కొడుకు ఎంత మంచివాడో చూసావా ప్రమీల? నా కోసం పని మనిషిని కూడా తీసుకొనొచ్చాడు. ఏంటో, నా కొడుకులకి నేనంటే ఇంత పిచ్చి. ఏంట్రా మీరసలు? ఈ అమ్మంటే మీకు ఎందుకురా ఇంత పిచ్చి? నాకేదో అనుమానంగా ఉంది సూరమ్మా. అనుమానం లేదు, ఏమీ లేదు. ఇదిగో అమ్మా, ఈ అమ్మాయి పేరు పాయల్. నాకు ట్రైన్లో పరిచయమైంది. పాపం ఎవరూ లేరంట, ఏడుస్తూ కూర్చుంది. ఉన్నొక్క మామయ్య తనని ముసలివాడికిచ్చి పెళ్లి చేయాలని హింసిస్తూ ఉన్నాడట. ఏం చేయాలో తెలియక పారిపోయి ట్రైన్ ఎక్కిందట. నువ్వే చెప్పావు కదమ్మా, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని. ఈ అమ్మాయిని చూసిన వెంటనే నాకు నువ్వే గుర్తుకొచ్చావు. అమ్మ చెప్పిన మాటలే గుర్తుకొచ్చాయి. అంతే, వెంటనే తనని ఇక్కడికి తీసుకొచ్చేశాను. ఏదో సినిమా కథలో ఉంది. అరే, నా కొడుకుని ఆట పట్టించింది చాలే ప్రేమిల, ఇంకూరుకో. సరేరా, నీ ఇష్టమే నా ఇష్టం. ఈ పిల్లని మనింట్లోనే పెట్టుకుందాన్లే. ఇప్పుడే ఈ విషయం మొత్తాన్ని ఈ అమ్మాయికి హిందీలో చెప్పి లోపలికి తీసుకుని వస్తానులే అమ్మా అంటూ నవీన్ పాయల్ని పక్కకు తీసుకుని వెళ్ళి ఇలా చెప్తాడు. ఏంటి, మీ అమ్మకి నన్ను పని మనిషి అని చెప్పావు? నాకు తెలుగు అంత బాగా రాకపోవచ్చు, కానీ బాగా సమజవుతుంది. ప్లీజ్ పాయల్, నా మాట విను. నిజానికి అమ్మకు మొత్తం చెప్పాలనుకున్నాను, కానీ నాకు ధైర్యం చాలలేదు.
నాకంటే మా అన్న చాలా ధైర్యవంతుడు. వాడు కూడా 2 రోజుల్లో ఇక్కడికి రాబోతున్నాడు. మొత్తం విషయాన్ని వాడికి చెప్తాను. వాడమ్మకి చెప్తాడు అప్పటిదాకా. అప్పటిదాకా ఇంట్లో పనులు చేయమని చెబుతున్నావు అంతే కదా? ప్లీజ్ పాయల్, ప్లీజ్. ఇదంతా మన ప్రేమ కోసమే చేయమని చెప్తున్నాను. మన ప్యార్ కోసం నేను ఏం చెయ్యడానికైనా రెడీనే. చాలా థ్యాంక్స్ పాయల్. పద ఇంట్లోకెళ్దాం. అలా నవీన్ తన భార్య అయిన పాయల్ని ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు. ఇదిగో అమ్మాయి, నీకన్ని పనులొచ్చా? మాజీ, నాకు సారా కామ్ ఆతా హే. ఏంట్రా, ఈ పిల్లకి తెలుగు రాదా? ఇలా సగం హిందీ సగం తెలుగులోనే మాట్లాడుతుందా? అవునమ్మా, ఇలా సగం తెలుగు సగం హిందీలోనే మాట్లాడుతుంది. ఎలాగో మన ఇంట్లోనే ఉంటుంది కదా, మనం పూర్తి తెలుగు నేర్పిద్దాంలే. అలా నవీన్ సూరమ్మతో చెప్తాడు. సూరమ్మ కూడా అందుకొప్పుకుంటుంది. ఇక నవీన్ భార్య ఇంట్లో పని మనిషిలా నటిస్తూ ఉంటుంది. ఇదిగో అమ్మాయి, వెళ్ళి బట్టలుతుకు. ఏమిటి, బట్టలు ఉతకాలా? నాకు బట్టలుతకడం రాదు. ఈ పిల్లేంట్రా బట్టలుతకమంటే రాదు అంటుంది? నవీన్, నేను బట్టలు ఉతకలేను. నా చేతులు మండుతాయి. ఒరేయ్, నిన్ను పేరు పెట్టి కూడా పిలుస్తుందేంద్రా? ఇంట్లో పనివాళ్లు యజమానుల్నిలా పేరు పెట్టెవరైనా పిలుస్తారా? అది మరి అది. ఇంతలో మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతోంది. సూరమ్మ వెళ్ళి తలుపు తెరుస్తుంది. ఇంటి బయట పెద్ద కొడుకైన రఘు నిలబడి ఉంటాడు. రఘుని చూసి సూరమ్మ మరింత సంతోషపడుతుంది. ఒరే రఘు, నువ్వేంట్రా ఇలా వచ్చావు? నువ్వు కూడా నన్ను సర్ప్రైజ్ చేయడానికే వచ్చావా? అవునమ్మా, సర్ప్రైజ్ ఎలా ఉంది? నాకు చాలా చాలా ఆనందంగా ఉందిరా. నువ్వు కూడా చెప్పా పెట్టకుండొచ్చి సర్ప్రైజ్ చేశావు. నువ్వు కూడా అని అంటున్నావు? అంటే వాడు కూడా సర్ప్రైజ్ చేశాడా? అవును, వాడు కూడా చెప్పా పెట్టకుండా వచ్చేశాడు. ఎంత ఆనందపడ్డానో తెలుసా? ఇప్పుడు నువ్వు కూడా అలాగే వచ్చావు. ఇప్పుడు నా ఆనందం ఇంకా రెట్టింపైందిరా. ఇంతకీ వాడేడి కనిపించడం లేదు? అలా రఘు అడగడంతో నవీన్ రఘుకి ఎదురుగా వచ్చి నిలబడతాడు. హాయ్ అన్నయ్య, ప్రయాణం ఎలా జరిగింది? బాగానే జరిగింది. వీడేం చేశాడో తెలుసా? నా కష్టాన్ని చూడలేక నాకోసం ముంబై నుండి. నమస్తే ఆంటీ. అరే, ఈ అమ్మాయి ఎవర్రా? అమ్మా, నా చిన్నతనం నుండి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావమ్మా. ఏ రోజు నేను నీకు కొంచెం కూడా సాయపడలేకపోయాను. ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించావు. ఇప్పుడు మేము లేక నువ్వు ఒంటరిగా మళ్ళీ కష్టపడుతున్నావు. అందుకే నీ బాధను గుర్తించి నీకోసం హైదరాబాద్ నుండి ఒక మంచి పని మనిషిని తీసుకొచ్చాను. అలా రఘు అనగానే నవీన్ నెత్తిమీద చేవేసుకుంటాడు. ఏంటి, నువ్వు కూడా నా కోసం హైదరాబాద్ నుండి పని మనిషిని తీసుకొనొచ్చావా? నువ్వు కూడా అని అంటున్నావు? అంటే వాడు కూడా? అదే ఇందాక చెప్పబోయేది. వాడు కూడా నా కోసము ముంబై నుండి ఒక మంచి పని మనిషిని తీసుకొనొచ్చాడ్రా. ఆ అమ్మాయి పేరు ఊయల్. అయ్యో, అమ్మాయి పేరు ఊయల్ కాదమ్మా, పాయల్. ఆ, అదే పాయల్. ఇంతకీ ఈ అమ్మాయి పేరేంటి రఘు? నా పేరు రోజా. నాది తెలంగాణ. మీరెట్లున్నారు? నేను బాగానే ఉన్నానమ్మాయి. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నేను మస్తుగున్నా. రఘుసారు నీ గురించి బాగా చెప్పిండ్రు. మీరు పనులు చేసుకోలేక మస్తు ఇబ్బంది పడుతున్నారంట గదా. చెప్పిండు నాతోని. అందుకే మీకు సహాయం చేయనీకి ఇడికొచ్చినా. ఇకపై నువ్వు కష్టపడాల్సిన పనిలేదమ్మా. ఈ అమ్మాయి అన్ని పనులు చూసుకుంటుంది. నువ్వు ఇక హాయిగా ఉండొచ్చు. అరే, రోజా పనులు బాగా చేస్తుంది కాబట్టి రోజా ఇంట్లో ఉండాల్సిందే. అవు, నేను మస్తు పనులు చేస్తా. వంటలు కూడా జబర్దస్తుగా చేస్తాను. మస్తు కబుర్లు కూడా చెప్తా మీతోని. నేను ఏమైనా కమ్ అనుకున్నావా? నేను బి అచ్చా కామ్ చేస్తాను కాబట్టి ఈ ఇంటికి నేనే పని మనిషిని. అరే ఓ, ఏమనుకుంటున్నావు నా గురించి? ఈ తెలంగాణ బిడ్డంటే ఏమనుకుంటున్నావు? ఇంటికి నేనే పని మనిషిని. ఇక్కడి నుంచి నువ్వు జల్దీ ఓ. క్యా రే, క్యా? మేరే బారే మే క్యా సోచ్ రహా హే? అయ్యయ్యో, ఇలా గొడవ పడకండి అమ్మాయిలు. గొడవ పడితే ఎలా చెప్పండి? మీరిద్దరూ ఇంట్లో ఉండండి. నెలపాటు మీ ఇద్దరి పనుల్ని నేను బాగా గమనిస్తాను. ఎవరైతే బాగా పని చేస్తారో వాళ్ళని ఇంట్లో పనికి పెట్టుకుంటా. మీరిలా కొట్టుకోకండి. చాలా దూరం నుంచి ప్రయాణం చేసొచ్చారు గదా, ముందు వెళ్ళండి. నా గదిలోకెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకోండి. అమ్మో అమ్మో, అన్న మామూలుడు కాదు. పెళ్లి చేసుకుని అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి పని మనిషిని బిల్డప్ ఇస్తున్నాడు. ఇంతలో అక్కడికి పాయల్ కూడా చీపురు పట్టుకుని వస్తుంది. నువ్వు ఏమైనా తక్కువ అనుకుంటున్నావా? నువ్వు కూడా అదే కామ్ చేశావు కదా. అరే, మా అన్న ఇలాంటి పని చేస్తాడని నేను అస్సలు ఊహించుకోలేదు. మీ అమ్మగారు ఏంటి
నెల రోజులు టెస్ట్ చేసి ఆ తర్వాత పని మనిషిని సెలెక్ట్ చేసుకుంటాను అంటుంది. ఈ బాత్ అచ్చా నెహీ హే నవీన్. నువ్వు కంగారు పడకు పాయల్. ఈ నెల రోజుల్లో ఎలాగోలా నేను అమ్మకు అసలు విషయాన్ని చెప్పేస్తాను. అప్పటిదాకా నువ్వు కాస్త ఓపిక పట్టు. నువ్వు చెబుతున్నావు కాబట్టి నేను కూల్గా ఉంటున్నాను. నీకు జస్ట్ 2 వారాలు మాత్రమే టైం ఇస్తున్నా. నువ్వు చెప్పకపోతే ఆ తర్వాత అసలు విషయాన్ని నేనే బోల్తీ. అలా పాయల్ నవీన్తో చెప్తుంది. మరోవైపు మరో గదిలో రఘు ఇలా అనుకుంటూ ఉంటాడు. చిన్నప్పట్నుంచి నేనేం చేస్తే అది చేయడం వీడికి బాగా అలవాటైపోయింది. ఇప్పుడు నేను చేసిన ప్లాన్ని వీడు కూడా వేసినట్టున్నాడు. ఇంతలో అక్కడికి ఏదో ఒక పని మీద రోజా కూడా వస్తుంది. ఏంది మీ తమ్ముడుగా అమ్మాయిని ఏడ్నుంచి పట్టుకొనొచ్చిండు? నాకే పోటీకొస్తానంటుంది. వాడు కూడా నాలాగే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చినట్టున్నాడు. గది చూస్తేనే తెలుస్తున్నదిలే. కాని మీ అమ్మగారేంది నెల రోజులు టైం ఇస్తున్నా అంటున్నారు. గీ నెల రోజుల్లో మంచి పని మనిషిలాగా ప్రూవ్ చేసుకోకపోతే ఇక ఇంటి నుండి బయటికి పంపిస్తారా ఏంది? అయినా నేనేమైనా నిజమైన పని మనిషినా? ఏదో 2 దినాలు నాటకం ఆడమని నువ్వు చెప్పినావు కాబట్టి ఆడుతున్నా. నాకు గనక తిక్కరేగిందనుకో ఏదో ఒక రోజు ఉన్న విషయాన్ని మీ అమ్మకి చెప్పేస్తా, చూసుకో మరి. అమ్మమ్మో, అంత పని చేయకు. నేనున్నాను కదా, నువ్వేమీ బాధపడకు. నేను తప్పకుండా అమ్మకు అసలు విషయం చెప్తాను. అప్పటిదాకా పని మనిషిలా కాస్త అడ్జస్ట్ అవ్వు. అలా రఘు తన భార్య అయిన రోజాకి చెప్తాడు. అలా ఒకవైపు పాయల్ మరియు మరోవైపు రోజా ఇద్దరూ పని మనుషుల్లా నటిస్తూ ఉంటారు. బాబాగారు కూడా ఎవరినో షాదీ చేసుకుని వచ్చినట్టు ఉంది. ముందు అత్తయ్య గారికి బావగారి సీక్రెట్ తెలియాలి. ఆ తర్వాత మా షాదీ గురించి మెల్లగా చెప్పొచ్చు. అప్పుడు సాసుమా ఈజీగా మా షాదీని ఒప్పుకుంటుంది. కాబట్టి ఎలా అయినా బావగారిని అలాగే రోజాని అత్తయ్య దగ్గర ఇరికించాలి. అలా పాయల్ రఘుని అలాగే రోజాని సూరమ్మ వద్ద ఇరికించాలని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు రోజా కూడా ఇలా అనుకుంటూ ఉంటుంది. చూస్తుంటే అత్తకి చిన్న కొడుకు అంటే మస్తు ఇష్టమున్నట్టుంది. చిన్న కొడుకు కూడా ఆమెకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నాడు. నాకు అర్థమైతుంది. ఎట్లనన్నా అత్త ముందు గీ విషయం బయట పెట్టాలి. గప్పుడు మా అత్త కోపం అంతా చిన్న కొడుకు పైననే చూపిస్తుంది. ఇక గప్పుడు మా పెళ్లి గురించి మెల్లగా చెప్తా. అప్పుడు మమ్మల్ని ఏమనదిగా. అలా రోజా పాయల్ని అలాగే నవీన్ని సూరమ్మ వద్ద ఇరికించాలి అని అనుకుంటుంది. అలా ఇద్దరు కోడళ్ళు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు పాయల్ టీ అందరికీ అందిస్తూ ఇలా అంటుంది. అమ్మా పాయల్, టీ చాలా బాగా పెట్టావమ్మా. బహుత్ బహుత్ ధన్యవాదాలు మాజీ. భయ్యా, మీకు టీ ఎలా ఉంది? నాకు చాలా బాగుంది. భయ్యా, మీకు రోజా ఎక్కడ పరిచయం? అంటే నేనేమో నవీన్కి ట్రైన్లో పరిచయం అయ్యాను. అలా మీకు రోజా ఎక్కడ పరిచయం అయ్యింది? అంటే మరి రోజా మా ఆఫీసులో పనిచేసేది. అలా పరిచయం అయింది. ఓహో, రోజాకి షాదీ అయ్యిందా? చూస్తూ ఉంటే అయినట్టే అనిపిస్తుంది. ఆగో, నాకు పెండ్లైందని నీకెవరు చెప్పిండ్రు? ఏమో, అయ్యిందేమో అనుకున్నాను. అంతే దీదీ. దీది ఏంది దీది? నన్ను రోజా అని విలువు అన్నట్టు అడుగుడు మర్చిపోయినా. అమ్మగారు, నవీన్ బాబు గారు పాయల్ని ఎన్నో ముంబై నుంచి తీసుకొచ్చిండ్రు. మీరేమో ఆమె కొత్త బతుకుని ఇయ్యాలనుకున్నారు. అంత మంచిగానే ఉంది. కాని పాయల్ మేనమామ ఏమైనా గొడవ చేస్తే ఎట్లా? అప్పుడేం చేస్తారు? అసలే ఆయన పెద్ద రౌడీ అని నవీన్ బాబు చెప్తుంటిన్నా ఇందాక. గా రౌడీ వచ్చి మిమ్మల్ని మీ కొడుకులని ఏమైనా చేస్తే? గందుకే గిప్పుడే మనం ఈ అమ్మాయిని మనం పోలీసుల దగ్గరికి దోలుకొని పోదాం. గాల్లే ఈ అమ్మాయిని ఏదైనా ఆశ్రమంలో చేర్పిస్తారు. మనకెందుకు వచ్చిన లొల్లి? ఐడియా సూపర్గా ఉంది. మన సేఫ్టీ గురించి కూడా మనం ఆలోచించాలి కదా. రవి, వెంటనే అమ్మాయిని పోలీస్ స్టేషన్లో వదిలిపెట్టి వద్దాంరా. అరే, ఏం మాట్లాడుతున్నారు మీరంతా? పోలీస్ స్టేషన్ లేదు, ఏమీ లేదు. చెప్పాను కదా అమ్మా, ఆ రౌడీల వల్ల మనకు కానీ మన ఫ్యామిలీకి కానీ ఎలాంటి ప్రమాదం లేదు. అయినా ఎక్కడో ముంబైలో ఉండేవాడు ఇక్కడి దాకా ఎలా రాగలడు? ఒకవేళ వచ్చినా వాణ్ణి కొట్టి ఇక్కడి నుంచి తరిమేస్తాను. అంతేకాని ఒక ఆడపిల్ల జీవితాన్ని పాడు చేయను. అలా నవీన్ కాస్త కోపంగా అందరికీ చెప్తాడు. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు పాయల్ సూరమ్మతో ఇలా చెప్తుంది. మాజీ, మీరిప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు కదా? అవును, నా కొడుకులు నా ఇంటికొచ్చినప్పటి నుండి నేను చాలా చాలా సంతోషంగా ఉన్నా. అందులోనూ మీరిద్దరూ ఇంటి పనులు బాగా చేస్తున్నారు. ఇంతకంటే ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది పాయల్? మాజీ, మరి మీరు భయ్యాకి ఎప్పుడు పెళ్లి చేయబోతున్నారు? రఘుకా? ఏమో, వాడిప్పటిదాకా పెళ్లి గురించి మాట్లాడనేలేదు గదా.
ఒక బేటా వాళ్ళమ్మతో పెళ్లి గురించి ఎలా మాట్లాడగలడు? మీరే మీ అబ్బాయితో షాదీ గురించి మాట్లాడండి. రఘుభయ్యకి వెంటనే షాదీ చేసేయండి. వెంటనే సంబంధాలు చూసేయండి. అప్పుడు ఇంటికి బహు వస్తుంది. అప్పుడు మీకింకా ఆనందం కూడా వస్తుంది. ఇది కూడా నిజమే. అయితే వెంటనే సంబంధాలెతుకుతాను. ఇదంతా రోజా చాటుగా వింటుంది. రోజాకి చాలా కోపం వస్తుంది. ఆంటీ, ఒకటే ముహూర్తంలో 2 పెళ్లిళ్ళు చేస్తే ఎట్లుంటది? గీ మధ్య గదే ఫ్యాషన్ అయితుంది. ఎట్లాగో రఘుగారికి సంబంధాలు చూస్తా అంటున్నారు గదా. పండ్ల పని నవీన్ బాబుకు కూడా చూడుండ్రి. ఇక ఇద్దరికి ఒకటే ముహూర్తంలో పెళ్లి చేసేయండ్రి. గట్లయితే ఖర్చులు కూడా మస్తుగా కలిసొస్తాయి గదా. అరే, ఈ ఐడియా కూడా బాగుంది. వెంటనే ఇదే పని చేస్తాను. ఇద్దరికి పెళ్లి సంబంధాలను ఇప్పుడే చూస్తాను. అలా సూరమ్మ చెప్పడంతో రోజాకి అలాగే పాయల్కి ఇద్దరికి కోపం వస్తుంది. ఒకరోజు కావ్య అనే అమ్మాయి ఇంటికొస్తుంది. రఘు, ఓ రఘు, ఎక్కడున్నావు? అరే రఘు! ఎవరమ్మా నువ్వు? నీకేం కావాలి? రఘు ఎక్కడున్నాడు? నేను రఘుతో మాట్లాడాలి. ఎవరండి మీరు? నాతో మీరసలేం మాట్లాడాలి? అప్పుడే మర్చిపోయావా? అంతేలే, ఏదో చిన్న గొడవైనంత మాత్రాన నన్ను వదిలేసి ఇలా ఇంటికి వచ్చేయాలా? నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావుగా? అత్తయ్య, ఈయన అలాగే నేను ఎంతో గాఢంగా ప్రేమించుకున్నాం. ఏదో చిన్న గొడవ జరిగింది, అంతే. హఠాత్తుగా నన్ను వదిలేసి ఇక్కడి దాకొచ్చేశారు. ఇదేమైనా బాగుందా? మీరే చెప్పండి. అరే, ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి? నువ్వు నాకేమీ అర్థం కావడం లేదు. ఇంతలో అక్కడికి మరొక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి పేరు యమున. నవీన్, ఓ నవీన్, ఎక్కడున్నావు? ఎవరండి మీరు? ఎవరండి అని అడుగుతున్నావా? అంతేలే, మగాళ్ళు చాలా త్వరగా మారిపోతారంటే ఏమో అనుకున్నాను. ఏంటి నవీన్, నన్ను వదిలేసి ఇలా వచ్చేశావు? ఏదో మన మధ్య చిన్న గొడవ జరిగింది, అంతే. ఈ మాత్రం దానికే ఇలా వచ్చేయాలా? ఏంట్రా ఇది? ఈ అమ్మాయిలు అసలు ఎక్కడి నుంచి వచ్చారు? నాక్కూడా ఆ అమ్మాయి ఎవరో అస్సలు తెలీదు. ఇలా ఇదంతా సాగుతూ ఉండగా మరోవైపు రోజా మరియు పాయల్ కోపంగా తమ భర్తల వైపు చూస్తూ ఉంటారు. ఎవరమ్మా మీరు? ఇలా మా ఇంటికొచ్చి ఎందుకు గొడవ చేస్తున్నారు? మా అబ్బాయిలకు మీరు ఎవరో తెలీదంటున్నారు గదా. అయ్యో, ఈ మాటలన్నీ మీరు పట్టించుకోకండి అత్తయ్య. చెప్పాను కదా, ఈయన నాతో గొడవ పడ్డారు. అందుకేలా మొండిగా ప్రవర్తిస్తున్నారు. వెంటనే మాకు పెళ్లి చేసేయండి. అప్పుడు నా మీదున్న కోపం పూర్తిగా తగ్గిపోతుంది. అవును, నాకు అలాగే నవీన్కి కూడా పెళ్లి చేయండి అత్తయ్య గారు. నా జీవితం మీ చేతిలోనే ఉంది. అయ్యో, అమ్మాయిలను చూస్తుంటే చాలా బాధగా ఉంది. మీరు బాధపడకండమ్మా, నేనున్నాను గదా. మీ పెళ్లి నేను తప్పకుండా చేస్తాను. ఒరేయ్, ఎందుకురా అమ్మాయిలని ఇలా ఏడిపిస్తున్నారు? పాపం, ఇలా వాళ్ళని ఏడిపించడం చాలా తప్పు గదా. వెంటనే వీళ్ళిద్దరినీ మీరిద్దరు పెళ్లి చేసుకోండి. ఇప్పుడే పెళ్లి కొప్పుకోండి. ఏందొప్పుకునేది? అయినా ఒక మనిషి ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటాడు? చూడుండ్రి సూరమ్మగారు, మీ బిడ్డకి నాకు ఎప్పుడో పెళ్లైపోయింది. గీ విషయాన్ని మీకెట్లా చెప్పాలనో తెలవక గిట్లా పని మనిషిలాగా మీ ఇంట్లోకొచ్చిన. గీ ఐడియా మొత్తం నీ కొడుకుదే. అవునమ్మా, ఇదే నిజం. నేను రోజాని పెళ్లి చేసుకున్నాను. కానీ ఈ అమ్మాయి నాకు తెలీదు. అరే, నేను కూడా మీ చిన్నబ్బాయి అయిన నవీన్ ముంబైలో పెళ్లి చేసుకున్నాను. మాకు ఎప్పుడో షాదీ హోగయి. ఈ అమ్మాయి ఎవరో నవీన్కి నెయ్ మాలూం. అవునమ్మా, ఈ అమ్మాయి నాక్కూడా తెలీదు. ఈ అమ్మాయిలెవరో మీకు తెలియకపోవచ్చు, కాని నాకు మాత్రం బాగా తెలుసు. వీళ్ళనిక్కడికి రమ్మని పిలిచింది నేనే. ఇలా నాటకం ఆడమని చెప్పింది కూడా నేనే. ఈ అమ్మాయిలిద్దరూ ఇంటికొచ్చిన రోజే నాకర్థమైంది. వీళ్ళిద్దరూ ఈ ఇంటికొచ్చిన పనుమనుషులు గారు, ఈ ఇంటి కోడళ్ళని. కాని ఈ విషయాన్ని మీ నోటి ద్వారానే చెప్పించాలని అనుకున్నాను. అందుకే ఇలా నాటకమాడాను. అలా సూరమ్మ అసలు నిజాన్ని బయటపెడుతుంది. అందరూ షాక్ అవుతారు. వచ్చిన అమ్మాయిలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏమో అనుకున్నాం కానీ నువ్వు సూపర్ ఉమెన్ అమ్మా. మమ్మల్ని అలాగే మా గుట్టుని ఇట్టే కనిపెట్టావు. ఏమనుకున్నారా మీరు? మీ అమ్మన్రా. నన్ను తక్కువ అంచనా వేయకండి. ఏదైతేనే ఇద్దరికి పెళ్ళిళ్ళైపోయాయి. ఇంటికి కోడళ్ళు కూడా వచ్చేశారు. ఇంతకంటే ఆనందమైన విషయం ఇంకేముంటుంది? కోడళ్ళు, ఇక ఈ ఇంటి బాధ్యత మీ ఇద్దరిదే. అలా సూరమ్మ కథని సుఖాంతం చేస్తుంది.